ట్యూషన్ టైం అయిపోయింది. ట్యూషన్ పోవా, చదువుకోవా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? బరువుడు గత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నా ఈవినింగ్ రొటీన్ వీడియో ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లల్ని హాలిడేస్ లలో కూడా ట్యూషన్ పంపించడానికి నా కష్టాలు అయితే చూడండి. స్కూల్ పోతేనే ఇంకా మంచిగా వచ్చేదే నిద్రపోరు అనమాట, ట్యూషన్కి వెళ్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళైతే మధ్యాహ్నం వండుకొని వాళ్ళని లేవడానికి అయితే నేనైతే నా తిప్పలు పడాలా. అందుకోసం అయితే ఈ వీడియో అయితే పెడదామని అయితే అనుకున్నాను అనమాట. మా పిల్లలు ఎట్లా వండుకుని చూడండి, వాళ్ళని ఎట్లా లేపాలని అయితే నేనైతే ఆలోచిస్తున్నా. ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూడండి. ఇంకా నేనైతే ఇప్పుడు అయితే వాళ్ళని అయితే లేపాలా, ఏ విధంగా వండుకుర్రో. ఉదయ్, ట్యూషన్ టైం అవుతుంది, లే పైకి. ట్యూషన్ టైం అవుతుంది, లే పైకి, లే. పోవా ట్యూషన్ కి? యామ్ని ట్యూషన్ బదులే, యామ్ని ట్యూషన్ బదులే, యశ్వంత్ ట్యూషన్ బదులే. ట్యూషన్ కి టైం అయిపోయింది, 4:40 అయిపోయింది. ఓన్లీ 20 minutes ఉంది. లే లే లే. మా వాళ్ళకైతే వీడియో తీసేదైతే తెలియదు. నేనైతే మైక్ అయితే పెట్టుకున్నా, ఫోన్ అయితే దూరంగా అయితే ఉందనమాట. వీళ్ళకి వీడియో తీసేది అయితే తెలియదు. వీళ్ళు లేచినాక వీళ్ళు పెట్టుకుంటారో చూడండి. ఉదయ్ లే, ట్యూషన్ టైం అయిపోయింది. అక్కడ చూడు, అక్కడ ఎవరు వచ్చారు చూడు. ఉదయ్, ట్యూషన్ టైం అయిపోయింది, లేచి కూర్చో. యశ్వంత్, ట్యూషన్ టైం అయింది, లేనా వాటర్ మిలన్ కట్ చేయనా? ట్యూషన్ ఎట్లా, స్కూల్ లేదు, ట్యూషన్ పోనీక కూడా కష్టం అవుతుంది మీకైతే. లెమ్మ. యామ్ని గుడ్ గర్ల్, ఉదయ్ యశ్వంత్ బ్యాడ్ బాయ్స్ కదమ్మా. గుడ్ గర్ల్ కదా. స్నానం చేస్తావా? స్నానం చేయవా? ఓ అమ్మా, స్నానం చేయవా? ఏం చేస్తావు? చూడచ్చు. ట్యూషన్ పోవా, ఇంటికాడ ఉంటువా, పండుకుంటువా? ఇట్టనే ట్యూషన్ పోవా, చదువుకోవా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? బరుగుడ్లు గత. దానికైతే ఎంత కష్టపడుతుందో, ఏడుస్తుంది. స్కూల్కి అయితే పోతుంది కానీ ట్యూషన్ పోనీకి అయితే బద్ధకం అయిపోయింది. అదే అనమాట, దాన్నే అంటారు సమ్మర్ హాలిడేస్. ఏమంటుందంటే స్కూల్ సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ట్యూషన్ కూడా ఏమంటుంది. కానీ ఇంకా ఈ మాత్రం కూడా చదువుకోకపోతే నీది తినాలి, నాది తినాలి. ఇట్టనే ట్యూషన్ పోవా, చదువుకోవా, చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? బరుగుడ్లు గత. లేవాల వీడి కాక ఆమెమో ఆ వాష్రూమ్ లో పోయింది. ఇప్పుడు వీడిది స్టార్ట్. ఫస్ట్ మళ్ళా వీడు లేషు. ఉదయ్ అయితే చాలా గుడ్ బాయ్, పెద్దోడు కాబట్టి లేటుగా లేస్తాడు అనమాట. లేటెస్ట్ పోతాడు ఉదయ్ అయితే. చెప్పు బాయ్ చెప్పు. చూడండి, అటో ఇటో యామ్నికి అయితే దేవుడు దిగిపోయింది అనమాట. శాంతి పడ్డది అమ్మోళ్ళు. అలా అమ్మోళ్ళు ఇలా రెడీ చేసినాక మళ్ళీ వాటర్ ఇక్కడ. మా పిల్లల కోసం అయితే ట్యూషన్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి అయితే స్నాక్స్ పెడతా. కంపల్సరీ అయితే స్నాక్స్ కంటే ముందు ఫ్రూట్స్ అయితే పెడతా అనమాట. ఈవినింగ్ వాటర్ మిలన్, ఈ రోజు అయితే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నా. మేము ప్రతిరోజు సాటర్డే మార్కెట్ రోజు అయితే మినిమం 4-5 వాటర్ మిలన్స్ అయితే చేస్తారు. ఎందుకంటే మాకు చాలా ఇష్టం అనమాట, నాకు కానీ రాము కానీ. మా ఇద్దరు లెక్కనే మా పిల్లలు కూడా. నేనైతే ట్యూషన్ కి ఈ ఒక్క నెల పంపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా పిల్లలకి ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిన ఫీలింగ్ కూడా ఏముండదు కదా ఇంకా ట్యూషన్ కూడా పోతే.
దీంట్లోకి అయితే నేనైతే బ్లాక్ సాల్ట్ అయితే కొంచెం చల్లుతా. దీని హిందీలో అయితే కాల నమ్మకం అంటారు, తెలుగులో అయితే ఏమంటారు తెలియదు. నేనైతే నల్లుప్పు కూడా అంటారు, ఇంగ్లీష్ లో అయితే బ్లాక్ సాల్ట్ అంటారు. నేను ఈ వాటర్ మిలన్ కట్ చేసే కల్లా మా పిల్లలు అయితే వాళ్ళంతా వాళ్ళైతే స్నానం చేసి అయితే వస్తారనమాట. ఇంకా వాళ్ళ డ్రెస్సులు వేసి మళ్ళీ రెడీ చేయాలా. తోలడానికి అయితే నేనైతే పోను, వాళ్ళే వెళ్తారు దగ్గరనే. కట్ చేసి వాటర్ మిలన్ ఎట్లుంది? అయితే జడేయాలంటే జడేయాలంటే కష్టపడాలి. అందుకే ఫ్యామిలీకి ఏదో ఒకటి మేత ముందేయాలా. అట్లయితే తినుకుంటా ఇది మర్చిపోతాడు అనమాట. లేకపోతే అన్ని కష్టాలు జడైతే ఏంటి నాకైతే నా దగ్గర లేదు, అమ్మ దగ్గర ఉంది. ఏమి మాట్లాడు మా మమ్మీకి లైక్ చేసి అవునా? మీ ఫేవరెట్ ఏంటండి? పుచ్చకాయ. నేను ఎంత చదివించాను? నేను సమ్మర్ హాలిడేస్ లో చదివించాను. వాటర్ మిల్లన్ నేను చెప్తే పుచ్చకాయను మా సిగ్గురీసి పెడుతున్నాను లబ్బరిన. మా ఊళ్ళో అయితే ఊరికొకరు కూర్చుంటారు అనమాట. వీడైతే అలుక్కుంటా దేవుని ఫోటోలు పక్కనది చేరేసుకుని మరీ కూర్చుంది. మరి వీడు దేవుణ్ణి ఏం మొక్కుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. దీపాన్ని వెల్కమ్ చెప్పు. అన్ని నువ్వేమవుతావా? వాళ్ళు మేయొద్దా? అది ఒక్కటి తిని అన్నయ్యకి పో, అన్నయ్యకి తినిపో, తినమని పో అన్నయ్యకి తినిపో. వీడియో తీసుకున్నా పో. అన్నయ్య తినన్నయ్య అంట. పో నేను చెప్తున్నా ఇను. అన్నయ్య చైర్ మీద కూర్చుండు, నువ్వు అన్నయ్య చైర్ మీద కూర్చుని తినండి పోను. తిన అన్నయ్య అని అన్నయ్య తింటే గట్టిగా చెప్పు, తిన అన్నయ్య అని. అది నోట్లో పెట్టుకుంటుంది. తినన్నయ్య తినన్నయ్య అని కొంచెం తినేసి కొంచెం నోటితో చెప్పు, నోటితో చెప్పా అమ్మి. సిగ్గైతుందా? స్పూన్ తీసుకోవచ్చు, స్పూన్ తీసుకున్నాను. చాలా నోట్లు ఉన్నది. దండం పెట్టుకుని రాకు, దేవుడు దండం పెట్టుకో. ఆమె ఏం దండం పెట్టుకున్నా దండం పెట్టుకో. పూజ రూమ్ ఓపెన్ చేసి నువ్వేం దండం పెట్టుకున్నావు నాకు చెప్పాలి, సరేనా? దండం పెట్టుకో. పెట్టుకోవాలా ఏం మొక్కవే అన్ని? ఏం మొక్కినవే అమ్మి? ఏం మొక్కినా? సరిపోయారు ఏం మొక్కలే? చదువు రాలని మొక్కినవా? బాగా సరే. ఏ స్టిక్కర్ కావాలి నీకు? స్టిక్కర్ ఆడపిల్లలు ఎందుకు పెట్టుకోవాలి చెప్పు? మగవాళ్ళు పెట్టుకోవాలా, ఆడపిల్లలు పెట్టుకోవాలా? గర్ల్స్ పెట్టుకోవాలా? బాయ్స్ పెట్టుకోవద్దా? బాయ్స్ కూడా పెట్టుకోవచ్చు అంట. పెట్టుకోవద్దా? దయచు రా, వాడికి పెడుతుంది రా రైటు. బొట్టు బొట్టు కుంకుమ కుంకుమ వద్దా? ఇట్లా నీ ఫేస్ చూపిస్తారా?
ఇగో ఇట్లుంటది పిల్లలతోటి లొల్లి. చూసిరా, వీడు ఈ దేశం పోతే వాడు ఆ దేశం పోతుండు. కొంచెం యామ్ని ఒక్కటే నాకు కొంచెం వింటది, కానీ అన్ని గ్యామ్నింగ్ చేస్తుంది యామిని. నాకు అక్కడికి వెళ్ళి స్మైల్ ఇక్కడ టైం అయిందో చూస్తాను. అక్కడికి వెళ్ళి అక్కడ చూడు, అక్కడ చూడు. నాకే తెలియదు. జాగ్రత్తగా ఉండి, వర్షం వస్తే నేను వస్తా. సరేనా? బాయ్. మా పిల్లల్ని ట్యూషన్ పంపించాలంటే ఇంత కష్టం అవుతుంది అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.